నమస్తే. మొన్న వర్టెక్స్ మీద, నిన్న వాసవి మీద మన తొలి వెలుగు ఎఫెక్ట్తో ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 340 ఎకరాల్లో వర్టెక్స్ వర్మ చేస్తున్న అరాచకాన్ని మనం బయటపెట్టడం జరిగింది. దాంట్లో 25 ఎకరాల అసైన్డ్ భూములని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునేది. దాదాపుగా 200 నుంచి 300 కోట్ల భూమిని మనం కాపాడగలిగినాం. సో తాజాగా మొన్న వాసవి విజయ్ కుమార్ మీద, వాసవి బిల్డర్స్ మీద, వాసవి సరోవర్ పేరుతో మైసమ్మకుంట, కామునికుంట చెరువులు కబ్జా చేస్తున్న వాసవి విజయ్ కుమార్ మీద, ఆయన కంపెనీ మీద ఇరిగేషన్ ఆఫీసర్లు కేసు పెట్టారు. ఎందుకు? ఈ 2 చెరువులని కబ్జా చేస్తూ ఆ 2 చెరువుల ఎఫ్టీఎల్ని, బఫర్ని, ఆ 2 చెరువులని పూర్తి చేస్తూ వాసవి సరోవర్ పేరుతో నిర్మాణం చేస్తున్న ఈ కన్స్ట్రక్షన్స్ పూర్తిగా అక్రమమని ఇరిగేషన్ ఆఫీసర్లు కేసు పెట్టారు. కానీ అప్పటికే అదే ఇరిగేషన్ ఆఫీసర్లు ఎన్ఓసి ఇచ్చారు, అదే రెరా పర్మిషన్ ఇచ్చింది, అదే హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చి దాదాపు 29 ఫ్లోర్లతో 7 నుంచి 8 టవర్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించినారు. ఇది మనందరికీ తెలుసు. వాసవి సరోవర్ వీడియో మనం లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మహావిధ్వంసం వాసవి అనే పేరుతో మనందరికీ తెలిసిన విషయమే. మూసాపేట నుంచి మనం హైటెక్ సిటీ వెళ్ళే దారి ఇది. కూకట్పల్లి కిందికి వస్తుంది. అక్కడ మైసమ్మకుంట అండ్ కాముని చెరువు అని 2 చెరువులు ఉంటాయి. చాలా పెద్ద చెరువులు ఇవి. వాటిని మొత్తం కొలాప్స్ చేసి పడేసిండు. ఎవరు? ఈ విజయ్ కుమార్ అంటోడు. వాడేవాడు అర్బన్ సైబర్ సిటీ అనే ఇంకొక కన్స్ట్రక్షన్ వాడు. యువతల వస్తే మళ్ళీ హానరు. ఇట్లా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆ చెరువులను మొత్తం సర్వనాశనం చేసినాయి. ఈ బ్యాచ్ మొత్తం కేటీఆర్ బినామీ బ్యాచ్. అండ్ ఆ తర్వాత మనం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కదా, మరి హైడ్రా ఏర్పాటు చేశారు కదా, మరి యాక్షన్ ఏది అంటే వాళ్ళు కూడా యాక్షన్ ఇనిషియేట్ చేయలే. ఈ వాసవిది ఒక్కటే కాదు, కోమటికుంట చెరువు, బాచుపల్లి దగ్గర అది కూడా పూర్తి స్థాయిలో కబ్జా. ఎక్కడ ఈ వాసవి అనేవి లేక్ వ్యూ అనే పేరుతోనే ఉంటాయి. అయితే మనం ఆనాడు ఏదైతే చెప్పామో ఈనాడు అది నిజమైంది. ఇరిగేషన్ ఆఫీసర్లే కేసు పెట్టారు. ఒక్కసారి మనం ఎఫ్ఐఆర్ కాపీ చూసిన తర్వాత మిగతా డీటెయిల్స్లోకి వెళ్దాం. అందుకే దయచేసి ఈ ప్రాంతాల జోలికి వెళ్ళకండి, ఇట్లాంటి రియల్ మాఫియా జోలికి వెళ్ళకండి, అక్కడ మీరు కొనుగోలు చేయకండి అని ప్రజలను పదే మేము విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం. ఏం కాదు కదా, గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ ఉందేమో, ఏం కాదేమో, ఎందుకు అనవసరంగా? మస్తు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మస్తు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఎక్కడో దగ్గర కొనుక్కోవచ్చు కదా. ఇట్లాంటి చెరువుల పక్కన ఎవడైతే లేక్ వ్యూ అని అంటుండో వాడిని మనం జాగ్రత్తగా గమనించి కొనుగోలు చేయాల్సిందే. చూడండి, నిన్న మన ఎఫెక్ట్తో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఇది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సైబరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ 2025-1036/2025. ఎఫ్ఐఆర్ నెంబర్ 6/8/2025. మొన్న ఇది నమోదైంది. ఏ సెక్షన్ల కింద? 329/3, 324/4 బిఎన్ఎస్ అండ్ ఏపీ వాల్టా చట్టం కింద కూడా ఈ కేసు నమోదైంది. ఎందుకంటే ఈ నాలాలు, చెరువులు కబ్జా చేసినప్పుడు వాల్టా చట్టం రిఫ్లెక్ట్ అవుతుంది. 6వ తారీఖు రాత్రి 8:30కి ఎఫ్ఐఆర్ అయింది. సర్వే నెంబర్ 85, 86, 67 అండ్ 68, ఖైతలాపూర్, కూకట్పల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఇది ఎవరు కేసు పెట్టింది? లక్ష్మీనారాయణ గారు, కంప్లైనెంట్, సన్ ఆఫ్ రామయ్య, 45 years, ఇంజనీర్, ఇరిగేషన్ ఆఫీసరు. ఈ కేసు పెట్టడం జరిగింది. ఎవరి మీద? వాసవి బిల్డర్స్ అనే ఆయన మీద పెట్టడం జరిగింది. ఏమన్నాడు ఇందులో? రాయొచ్చు కదా వాసవి సరోవర్ అని. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది హానరబుల్ 12th అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ సో అండ్ సో టుడే, దట్ ఈస్ 6/8/2025 at 8:30 received complaint from Sri A. Lakshminarayana, occupation working AE అనమాట, ఇరిగేషన్ ఆఫీసరు, ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నార్త్ ట్యాంక్స్ డివిజన్, బుద్ధ భవన్, సికింద్రాబాద్, which reads as follows. Facts of the case are that prior 6/8/2025 at 8:30, survey number 85, 86, 67 and 68, Khaitalapur, Kukatpalli, reported on 6/8/2025 8:30 on the complaint from Sri A. Lakshminarayana, in which he stated that during his regular inspection noticed that the nala encroached by filling with soils at Kamuni Cheruvu
surplus Nala and obstructed the natural flow of Nala by the Vasavi builders at Musapet. Survey number 85, 86, 67 and 68. Therefore, the complainant requested to take necessary action. Hence, the FIR as per the contents of the above complaint. K. Venkata Subbarao, Inspector, Police. ఆయన రిసీవ్ చేసుకున్నారన్నమాట. ఇట్లా ఈ నాలాని కబ్జా చేసిందన్నది కేసు. అసలు ఇక్కడ నాట్ ఓన్లీ కామునికుంట మొత్తం ఆ రెండు చెరువులని మైసమ్మ కుంట చెరువును కూడా లేపేసిండు. మరి ఈ కేసు కూడా ఏదో చిన్న దాని మీద పెట్టినట్టు కనబడుతున్నది. ఆ రెండు చెరువులను మొత్తం ఖతం పట్టించిండు. ఆ రెండు చెరువుల మధ్య ఉన్న లింక్ను మొత్తం క్లోజ్ చేసి పడేసిండు. ఇది నేను ఎప్పుడు చెప్పినా మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇగో 5 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి వాసవి విధ్వంసాన్ని బయటపెట్టిన జర్నలిస్ట్ రఘు అని మేము ఎప్పుడో 6 నెలల కింద చేసిన వీడియో ఇది. చూడండి ఒకసారి లైవ్లో దృశ్యాలు ఇవి. నమస్తే. తెలంగాణలో చెరువులను మొత్తం చెరబట్టింది. దాదాపు లోపలికి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు. డెబ్రీస్ అదంతా రాళ్ళు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ చెరువును మూసే ప్రయత్నం చేస్తున్నారు. సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు ఈ చెరువుని క్లోజ్ చేస్తే పైన ఉన్న చెరువు ఆ మధ్యలో ఉన్న కాలువల మధ్య ప్రెషర్ పెరిగి వరద ఎక్కువై ఆ ప్రాంతాలు మునుగుతాయి. దాన్ని కబ్జా చేస్తే ఆ పైన ఉన్నది మునుగుతుంది. ఇప్పుడు దీని తర్వాత మనకి కనిపిస్తున్నది చూడండి, ఒక 5 ఫ్లోర్ల ఒక బిల్డింగ్ ఎక్కిన తర్వాత నాకు కనిపిస్తున్న అద్భుతమైన పిక్చర్ ఇది. మీకు అది నేను ఇంతకుముందు చూపించిన వేవర్ అక్కడ ఉంది. ఇక్కడ ఆ ప్రొక్లైన్కి అవతల భాగంలో నేను ఇంతకుముందు చూపించిన కాలువ. సో అక్కడి నుంచి నీళ్ళు ఏమవుతాయంటే అటు నుంచి ఆ మార్గం గుండా స్ట్రేట్గా వెళ్ళి ఎక్కడ కలవాలా అక్కడ మీకు కనిపిస్తుంది చెరువు క్లియర్గా. ఏందా చెరువు? మైసమ్మ చెరువు అన్నది అగో ఆ చెరువు. ఆ చెరువులో ఇదంతా కూడా గొలుసు అనమాట. ఇప్పుడు మీరు చూడండి, ఈ చెరువు నుంచి ఆ చెరువుకి వెళ్ళే మార్గం ఎట్లుందో మీరే ఆలోచించండి. వీళ్ళు ఏమంటారంటే మాకు అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చినారంటే దొంగలు వీళ్ళంతా. పర్మిషన్స్ ఇచ్చిన ఈ లోకల్ ఇరిగేషన్ ఆఫీసర్లు కానీ, జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఆఫీసర్లు కానీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఒక్కొక్కడు వాడు పెండ తిన్నాను ఏమేనేమో అంటే పెండ కంటే అధ్వానం ఇంక ఈ దుర్మార్గులు. మరి ఏ రకంగా ఇదంతా కూడా కన్జర్వేషన్ జోన్ ఇది. అంటే చూసిరు కదా ఎంత క్లియర్గా అక్కడ వాస్తవాలు కనబడుతున్నాయో. ఆ రెండింటి మధ్య ఉన్న చైన్ మొత్తం తెంపేసిండు. కానీ ఈ చెరువు నుంచి ఆ చెరువు నీళ్ళు ఎట్లా పోతాయి? పోవడానికి ఒక చిన్న కాలువలాగా ఏర్పాటు చేసి దాన్ని కింద మీద తిప్పి అండర్ గ్రౌండ్ పెట్టి అందుకే ఆ వాల్టా చట్టాన్ని రిఫ్లెక్ట్ చేసినారు. ఇది చాలా పెద్ద కేసు. తక్షణమే ఇప్పుడు కేసు పెట్టిండు కదా, తక్షణమే ఆడ వెంటనే కన్స్ట్రక్షన్ మొత్తం ఆపేయాలి. ఆపేసిరా ఈ క్షణానికి? ఆపేయడంతో పాటుగా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినది ఎవడండి? పర్మిషన్ ఇచ్చిన దొంగలు ఎవరు? మీరు చూడండి, జిహెచ్ఎంసీ పర్మిషన్, ఇది బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్. ఎంత? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ కన్సిస్టింగ్ ఆఫ్ బిల్డింగ్ క్లబ్ హౌస్ ఒకటి 1+4 క్లబ్ హౌసే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 4 అప్పర్ ఫ్లోర్స్. బిల్డింగ్ క్లబ్ హౌస్ 2 1+3 బిల్డింగ్ బ్లాక్ 1లో గ్రౌండ్ ప్లస్ 29 ఫ్లోర్స్. బ్లాక్ బిల్డింగ్ ఇట్లా ఎన్ని చూడండి ఒకసారి. దాదాపు 7 నుంచి 8 టవర్లు కడుతున్నాడు. టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 73,954 situated at Musapet locality, Kukatpalli Mandal, Medchal district issued. ఇదెవరిది? వాసవి ఎస్టేట్స్. చూసిరు కదా. మరి పర్మిషన్స్ ఇచ్చింది ఎవడండి? ఆడ చెరువుని కబ్జా చేసి కడుతున్నప్పుడు ఇట్లా పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు? ఇది ఒకటే కాదు, ఇగో రెరా పర్మిషన్ ఇది. ఇప్పుడు ఇన్ని సర్వే నెంబర్లు క్లెయిమ్ చేస్తున్నాడు, ఇన్ని సర్వే నెంబర్స్ క్లెయిమ్ చేస్తున్నాడు. అంటే ఇది చెరువు యొక్క నాలా యొక్క ఆ లింక్కి సంబంధించిన సర్వే నెంబర్లు కూడా నాదే భూమి అంటున్నాడు. మరి రెరా పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? ఎంత తీసుకున్నారు? ఫస్ట్ మీరు ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో అధికారులు వాళ్ళ మీద కేసు బుక్ చేయండి. ఫస్ట్ ఆ వాసవి సరోవర్ పైన కేసు బుక్ చేశారు కదా, ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ ఆపేయండి. రంగనాథ్ గారికి మీకు మంచి పేరు రావడానికి ఇంతకు మించిన అవకాశం లేదు. ఇక బతుకమ్మ కుంట చేస్తున్నా అన్నారు కదా, సున్నం చెరువు చేస్తున్నా అన్నారు కదా, సేమ్ ఇట్లాగే ఈ రెండు చెరువులు కూడా చాలా కీలకమైన చెరువులు. మెయిన్ సిటీ, కోర్ సిటీ. అసలు ఈ కోర్ సిటీలో ఎండాకాలంలో ఆ హ్యూమిడిటీకి జనం చచ్చిపోతున్నారు. అట్లాంటి చెరువులు ఈ రాష్ట్ర ప్రజలకి, ప్రకృతికి అవసరం. ఆ ప్రకృతిని కాపాడాలి. చూడండి, ఇంకా మనం ఇంకొంత డెప్త్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మనమేం అడుగుతున్నామంటే, మేము ఇన్ని వీడియోలు చేస్తే ఏదో 1-2 వీడియోలు మిగిలినాయి, చాలా వీడియోలని కూకట్పల్లి ఫ్యామిలీ ఆ కోర్టుకు వెళ్ళి జడ్జిని తప్పుదోవ పట్టించి, కోర్టుని తప్పుదోవ పట్టించి నా రాంగ్ అడ్రస్ పెట్టి చాలా వీడియోలు డిలీట్ అయిపోయినాయి.
ఇప్పుడు జడ్జి గారు కూడా సమాధానం చెప్పాలి. ఇంత ఓపెన్గా అధికారులే కేసు పెట్టిరండి, మేము అడగలేము ఎందుకంటే మీరు కోర్టు కాబట్టి. మేము ఆనాడు కోర్టుకు వచ్చి కూడా చాలాసేపు నిలబడి రాంగ్ అడ్రస్ పెట్టారండి, రాంగ్ అడ్రస్ పెట్టి నాకు నోటీసే రాలేదు, మీరు ఎక్స్పార్టీ ఆర్డర్ ఇచ్చేసారు అంటే కౌంటర్ ఫైల్ చేసుకోండి అని చెప్పారు. ఎక్కడ పోవాలండి? ఎంత అన్యాయం ఇది. ఇప్పుడు ఇవాళ అదే అధికారులు వచ్చి నిజమే కబ్జా జరిగిందని అంటున్నారు. ఇది ఏనాడు చెప్పినాం? 6 నెలల కింద చెప్పినాం మేము, 6 months బ్యాక్ చెప్పిన ఈ విషయాన్ని. మరి గవర్నమెంట్ ఆనాడే ఇప్పుడు ఈ సమయంలో ఎంతమంది ఆ ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారో, ఎంతమందికి ప్రీ లాంచ్ పేరుతో దానికి తెగ నమ్మేసారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇవాళ? ఇక పక్కన వాడు సైబర్ సిటీ అని ఉంటాడు, వాడైతే మొత్తం టవర్లు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లో కట్టి పడేసిండు. టోటల్ కట్టిండు, అమ్మడం కూడా అయిపోయింది. చూడండి ఇప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు ఇది కాముని చెరువు, ఇది మైసమ్మ చెరువు, ఈ 2 చెరువుల మధ్య లింక్ ఇది. ఇక్కడ ఈ మనోడు కన్స్ట్రక్షన్ అంతా, వాసవి కన్స్ట్రక్షన్ అంతా ఇక్కడ ఉంది. లింక్ ఏది? ఇంకా దారుణం ఏంటంటే వీళ్ళు విలేజ్ మ్యాప్ని మొత్తం మార్చి పడేసినారు. సేమ్ బాచుపల్లి కోమటికుంటలో విలేజ్ మ్యాప్ని మార్చి చెరువుని ఇట్లా తీసుకొచ్చి యువతల పెట్టిరు. చెరువు ప్లేస్లోనే వీడు కన్స్ట్రక్షన్ చేస్తాడు సేమ్ ఇట్లాగే. యాక్చువల్గా విలేజ్ ఉన్నదాన్ని చెరువుగా చూపిస్తాడు. ఇక్కడ జరిగింది కూడా అదే, ఇదంతా చెరువుగా చూపిస్తున్నారు ఇప్పుడు. ఇంకా మీరు చూడండి, నేను మీకు అసలు గూగుల్ ఎర్త్కి వెళ్ళి లైవ్కి వెళ్ళి మీకు చూపిస్తే ఎక్కడుంది, ఇగో గూగుల్ ఎర్త్కి వెళ్దాం. December 31, 1985 వాసవి సరోవర్ని మనం ఆ గూగుల్ ఎర్త్ లొకేషన్లో కొడితే ఈ మ్యాప్ వస్తుంది. కాముని చెరువు, చిన్న మైసమ్మ చెరువు, దీని లింక్ ఉండాలి కదా, ఆ లింక్ మధ్యలో వాసవి సరోవర్ ఉంది, కనబడుతుంది కదా వెరీ క్లియర్గా. ఇది ఇంకేమైనా రాకెట్ సైన్స్ కావాలన్నా? ఇది FTLలో మొత్తం షెర్ల కడుతుందని చెప్పడానికి? చెప్పండి ఒకసారి. వీడు ఇక్కడే కాదు, ఇది మొత్తం ఈ మూసుకుంటూ వచ్చేస్తున్నాడు ఇటు అటు మొత్తం. 85 నుంచి మీరు ముందుకు వెళ్ళిపోండి, 2010కి వెళ్ళండి. 2010 సిచ్యువేషన్ ఇది. కాముని చెరువు లింక్ మైసమ్మ చెరువు ఎడ కడుతున్నాడండి? ఇదా? ఇక్కడ వేవర్ ఉంది చూసారా, ఇది కాముని చెరువు, ఇది మైసమ్మ చెరువు. ఇక్కడ నుంచి నీళ్ళు ఇట్లా పోతాయి. ఈ మధ్యలో ఉన్న మొత్తం లింక్ను మొత్తం కట్ చేసిండు. అయితే మీరు ఒకసారి డేట్స్ చూస్తే 2010 నుంచి మనం 11కి వచ్చినాం. 2011లో చూడండి ఎట్లుందో ఇదంతా చెరువే, ఇది టోటల్ చెరువే అన్నట్టుగా ఇక మధ్యలో కట్టేస్తున్నాడు. అసలు పర్మిషన్లు ఎట్లా ఇచ్చినారు? ఎంత దుర్మార్గం ఇది. విషయం ఏంటంటే వీడు దీన్ని CSR కింద డెవలప్ చేస్తా అని వీనికి రాసి ఇచ్చి పడేసిన చెరువుని. CSR కింద డెవలప్ చేయమని ఇవ్వడం అంటే ఏంది? కబ్జా చేయడం అని అర్థం. ఇదంతా KTR హయాంలో జరిగింది. మరి వీళ్ళు వచ్చినప్పుడు ఏం జరుగుతున్నది? 2012 మ్యాప్ ఇది. (2020) 2020కి వెళ్దాం, 2019కి వెళ్దాం. 2019 అంటే అప్పటికే స్టార్ట్ అవుతుంది అన్నమాట నెమ్మది దాన్ని లేపేయడానికి. ఎక్కడ ఉందండి? ఇది చెరువేనా? ఎటు పోతాయండి నీళ్ళు? ఇది గూగుల్ ఎర్త్లో లైవ్ మ్యాప్ ఇది. 2019, 20, 24, ప్రజెంట్ 24 సిచ్యువేషన్ ఇది. చెరువు ఈడ లేదు, ఇప్పుడు ఈడుంది అంటాడు ఆయన. నాలా ఇటు నుంచి పోదు, యువతల నుంచి పోతుంది అని చెప్పి ఊర్లో ఇళ్ళనేమో చెరువు చేస్తున్నాడు. చెరువును మాత్రం ఆ ఉన్న నాలా ప్రాంతాన్ని మొత్తం ఆయన గ్రామం ల్యాండ్ కింద చూపిస్తున్నాడు. అంటే అక్కడ చెరువు లేదని చూపిస్తున్నాడు. ఇది గూగుల్ ఎర్త్లో చాలా క్లియర్గా మనకి కనబడుతుంది. ఇగో ఇప్పుడు ఆయన ప్రజలకు చూపిస్తున్న ప్లాన్ ఇది. దాంట్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఉంది చూడండి. ఇగో ఇది చెరువు. ప్రపోజ్డ్ సైట్ ఏడుందండి? వాడి దాంట్లో ఉన్న లెక్కనే ఇది. ప్రపోజ్డ్ సైట్ మధ్యలో ఉంది, 2 చెరువుల మధ్యలో లింక్. అంటే లింక్ను మొత్తం తెంచేసిండు అనమాట.
సో ఈ రకంగా ప్రజలని మోసం చేస్తున్నారు. మోసం చేసి వేల కోట్ల రూపాయలు దీని ద్వారా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాదాపు ఇది వేల కోట్ల రూపాయలు సంపాదన. ఇంకా ఇలా చాలా అంశాలను మనం బయటికి తీసుకొచ్చినాం. అక్కడ ఒక 2 ఎకరాల భూమిని, ఎకరంన్నర భూమిని ఎంఆర్ఓ అమ్మేస్తాడు, అయిపోతుంది. అంటే గవర్నమెంట్ నుంచి కొనుగోలు చేస్తాడు. ఈయనే ఎంతకు 45 కోట్లకేమో కొనుగోలు చేస్తాడు. ఇప్పుడు అక్కడ అంత ప్రైమ్ ప్రాపర్టీ, అక్కడ 45 crores ఉంటుందా ఎకరంన్నర భూమి? ఎకరం దగ్గర 100 కోట్ల రూపాయల భూమి. అది 150 కోట్లు రావాల్సిన దగ్గర 45 కోట్లకి అదే వాసవి విజయ్ కుమార్ వ్యక్తికే దాన్ని కట్టబెట్టిండు. సో ఇమీడియట్గా రేవంత్ రెడ్డి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే దీనికి పర్మిషన్స్ ఇచ్చారో అధికారులను మొత్తం ఇంట్రాగేట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి, ఎట్లా వాళ్ళకి ఎంతెంత డబ్బులు ఇచ్చి చేసిరో వాసవి విజయ్ కుమార్ని అరెస్ట్ చేయాలి. ఇదొకటే కాదు, బాచుపల్లి కోమటికుంట చెరువులో కూడా ఇదే రకమైన వ్యవహారం జరిగింది. మొత్తం దాదాపు 7 నుంచి 8 మంది అధికారులు మనిషి 2 కోట్ల రూపాయలు తీసుకొని విలేజ్ మ్యాప్ని మార్చేసి కన్స్ట్రక్షన్ చేసిరు అక్కడ. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. సో అందుకే ప్రజలారా దయచేసి గుర్తించండి, ఈ వాసవి సరోవర్ అని మూసాపేటలో ఉన్న ఈ కన్స్ట్రక్షన్ దయచేసి దరిదాపుల్లో కూడా వెళ్ళే ప్రయత్నం చేయకండి. వాళ్ళ మీద కేసు బుక్ అయింది, ఇరిగేషన్ ఆఫీసరే కేసు పెట్టింది, ఇది కబ్జాకు గురైందని. సో ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, ఇది విలేజ్ మ్యాప్ అండి. ఇప్పుడు ఈయన క్లెయిమ్ చేస్తున్న సర్వే నెంబర్లు ఎక్కడున్నాయి? ఇది విలేజ్ మ్యాప్లో ఇదంతా చెరువు కనబడుతుందా? మైసమ్మ చెరువు, ఇది కాముని చెరువు, ఇది మైసమ్మ చెరువు, ఇక్కడ కాముని చెరువు ఉంటుంది. ఇందులో ఈయన క్లెయిమ్ చేసే సర్వే నెంబర్లు ఈ విలేజ్ మ్యాప్లో చాలా క్లియర్గా ఇందులో కనిపిస్తాయి. సర్వే నెంబర్ 70. సో ఇది విలేజ్ మ్యాప్. ఇది ఇంకా దీన్ని మార్చడానికి అయితే ఉండదు కదా, విలేజ్ మ్యాప్ని అయితే మార్చడానికి ఉండదు. అసలు ఇంక మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అక్కర్లే, ఓపెన్గా బహిరంగంగా దొరికిపోయినారు. ఇవాళ ఇరిగేషన్ ఆఫీసర్లు మొత్తానికి గుర్తించి కేసు పెట్టారు. తక్షణమే కన్స్ట్రక్షన్ ఆపాలి, కేసులు బుక్ చేయాలి. ఎవరైతే అక్కడ బాధితులు ఎవరన్నా డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తే వాళ్ళకి ఆ వాసవి విజయ్ కుమార్ చేత డబ్బులు ఇప్పించాలి. ఇది మీదే బాధ్యత. సో ప్రజలారు ఇప్పటికైనా దయచేసి ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. అక్కడ కొనుగోలు చేసే ఆలోచన ఒకవేళ మీకు వస్తే విరమించుకునే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. చలో.